రాజకీయ ఉద్దండులకు ఓరుగల్లు కేరాఫ్ బహునాయకత్వానికి ప్రతిరూపం ఆ జిల్లా. ఒక్కో నేతది ఒక్కో పవర్ సెంటర్. అక్కడ వేరే పార్టీలో తమకంటూ పొలిటికల్ ఇమేజ్ తెచ్చుకున్న ఆ సీనియర్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నాక సైలెంట్ అయిపోయారు. వీరి మౌన వేదనని అధినేత గమనించారా? అందుకే తనే నేరుగా రంగంలోకి దిగారా? ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసిన జిల్లా వరంగల్. రాజకీయ చైతన్యం ఉట్టిపడే ఈ చారిత్రక కిల్లాలో ప్రతి ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలే. 2014 ఎన్నికల్లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ, కాంగ్రెస్ రెండేసి సీట్లు గెలుచుకుంటే మిగిలినవి టీఆర్ఎస్ దక్కించుకుంది. అయితే తర్వాత పరిస్థితి మారింది. ఒకరు మినహా మిగిలిన వారంతా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన వారి సంగతేమో గానీ టీడీపీలో మాస్ లీడర్గా పేరున్న వాయిస్ ఉన్న ఎర్రబెల్లి పార్టీ మారడం వరంగల్ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. అప్పటిదాకా తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరే ముందే పార్టీలోని 12 మంది ఎమ్మెల్యేలను కారెక్కిచ్చేశారని చెబుతారు. ఎర్రబెల్లి చిరకాల వాంఛ మంత్రి పదవిని అనుభవించడం. ఒకే జిల్లా, ఒకే ఊరు, ఒకే వాడ నుంచి ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చిన కడియం శ్రీహరి తనకంటే రాజకీయంగా ఓ మెట్టు ఎదిగారన్న బాధ దశాబ్ద కాలంగా ఎర్రబెల్లిని వెంటాడుతోంది. శ్రీహరికి ఆయన సామాజిక వర్గం ప్లస్ అయితే ఎర్రబెల్లికి అప్పుడు ఇప్పుడు సామాజిక వర్గమే మైనస్ గా మారింది. కండువా మార్చాక జాతకం మారిపోతుంది అనుకుంటే ఏ మార్పు లేకపోవడంతో ఎర్రబెల్లి తీవ్ర మనస్తాపంతో ఉన్నారట. టీఆర్ఎస్ లో తగిన గుర్తింపు లేకుండా పోయిందని, ప్రభుత్వంలో తాను కోరుకున్న పనులన్నీ జరుగుతున్నా లోటుగానే భావిస్తున్నారట దయాకర్. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని గతంలోనే ఆఫర్ ఇచ్చినా వద్దని చెప్పేశారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో విస్తరణ జరిగేలా లేదు. ఒకవేళ జరిగినా సామాజిక సమీకరణాలు అడ్డొస్తాయని స్వయంగా సీఎంఏ సంకేతాలిచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కారణాలు ఏవైనా తన టార్గెట్ నెరవేరకపోవడంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని ఎర్రబెల్లి తెగ ఫీల్ అయిపోతున్నారట. ఎర్రబెల్లిలో అసంతృప్తిని స్వయానా కేసీఆరే గమనించారో, ఆయన దృష్టికి ఎవరైనా తీసుకెళ్లారో గాని ఈ మధ్య దయాకర్ రావు తల్లి కన్ను మూసినప్పుడు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి మరీ పరామర్శించి వెళ్లారు కేసీఆర్. సీఎం అలా వచ్చి వెళ్లారో లేదో మంత్రులు, పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లిని ఓదార్చి వెళ్లారు. ఫీల్ అవ్వాల్సిన పనిలేదు, మేమంతా నీ వెంటే ఉన్నాం అన్న సంకేతాలిచ్చేందుకే ఆ సందర్భంగా అనుకోకుండా అధికార పార్టీకి కలిసొచ్చిందంటున్నారు. ఇక ఇదే జిల్లాలో మరో నేత పరిస్థితి కూడా మొన్నటిదాకా ఎరక్కపోయొచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్లే ఉందట. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న రెడ్డి నాయక్ తన కూతురు కవితతో పాటు అనూహ్యంగా గులాబీ కండువాలు కప్పేసుకున్నారు. స్వయానా సీఎం సమక్షంలో టీఆర్ఎస్ లో చేరి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు కూడా. సీనియారిటీకి తోడు సామాజిక సమీకరణం కూడా కలిసొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రినవుతారని ఆశలు పెట్టుకున్నారట రెడ్డి. టీఆర్ఎస్ లో రెడ్డి నాయక్ చేరిక వెనుక ఉద్దేశం ఏముందో కానీ పార్టీలో యాక్టివ్ గా తిరుగుతూనే అప్పుడప్పుడు మనస్తాపంతో పాటు వైరాగ్యాన్ని వెళ్లగక్కుతున్నారట. రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుసుకున్న కేసీఆర్ మొన్న శివరాత్రి సందర్భంగా ఒకరోజు ముందే ఫోన్ చేసి, అన్నా మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పారు. పురవిలో వీరభద్రుడికి కోరమీసాలు సమర్పించి నేరుగా రెడ్డి ఇంటికెళ్లి 2.5 గంటలు గడిపారు. రెడ్డి కోరుకున్న ప్రతి అభివృద్ధి పనికి ఓకే చెప్పి నిధులు విడుదల చేశారు. పరోక్షంగా ఎలాంటి అసంతృప్తి అవసరం లేదు, నేనున్నానని భరోసా ఇచ్చి వెళ్లారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన మరో మాజీ మంత్రి బీసీ నేత బస్వరాజ్ సారయ్యది అదే పరిస్థితి. సారన్న కూడా మనస్తాపంతో ఉన్నారని ఓ నాయకుడు చెప్పడంతో ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే సీఎం నేరుగా సారయ్యను అక్కడికి పిలిపించుకుని ఏదో అవకాశం వస్తుందని కూల్ చేసి పంపారట. అప్పట్నుంచి సారయ్య తనకు తగిన ప్రాధాన్యం ఉంటుందనే ఆశతో ఉన్నారు. టీఆర్ఎస్ లోకి వచ్చిన రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి తనకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశలు పెట్టుకున్నారు. మొదటి నుంచి పార్టీని అంటి పెట్టుకున్న వారికి అవకాశాలు, అపాయింట్మెంట్ల సంగతేమో గానీ మధ్యలో కారెక్కిన వారికి బుజ్జగింపు ప్రయత్నాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.